ఫైన్. నేను కూడా చాలా బాగున్నాను. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ రేవంత్. ఇప్పటి వరకు ఎక్సర్సైజ్ చేశారు కదా. ఈ ఎక్సర్సైజ్ దేనికి ఉపయోగపడుతుంది? మీ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది కదా. ఇప్పుడు అదే కాన్సన్ట్రేషన్ తోటి మనము స్టోరీ ఎంజాయ్ చేద్దాము. సో మీరందరూ, నేను ఒక మంచి ఆ స్టోరీలో పాటలు ఉంటాయి, అందరూ పార్టిసిపేట్ చేయాలి, అందరూ పాడాలి. ఐఎమ్ హియర్ విత్ అ బ్యూటిఫుల్ స్టోరీ. దానికంటే ముందు నాకు ఒక విషయం చెప్పండి. మీకు ఫారెస్ట్ అంటే తెలుసా? అడవి. ఫారెస్ట్ లో ఏముంటాయి? సో ఇవాళ మనము ఒక ఫారెస్ట్ స్టోరీ, ఒక అవ్వ స్టోరీ వినబోతున్నాం. ఓకే, ఒక ఊర్లో ఒక అవ్వ ఉంటదన్నమాట. అవ్వ అంటే గ్రాండ్ మదర్. ఓకే, ఆ అవ్వకి ఒక కూతురు ఉంటది. ఆ కూతురు పెళ్ళైపోతుంది. పెళ్ళైపోతే ఆ కూతురేమో, వాళ్ళ ఇల్లేమో ఒక పెద్ద అడవి వెనకాల అవతల వైపు ఉంటదన్నమాట. ఓకే, సో ఆ కూతురు ఇంటికి వెళ్ళాలంటే ఆ అవ్వ ఆ ఫారెస్ట్ క్రాస్ చేసి వెళ్ళాలి. అని ఫారెస్ట్ లో ఏముంటాయి? డొమెస్టిక్ యానిమల్స్ ఉంటాయా లేక వైల్డ్ యానిమల్స్? అవ్వకు చాలా భయం వేసేది ఆ అడవి క్రాస్ చేయాలంటే. అప్పుడు అందుకని ఎప్పుడూ వెళ్ళేది కాదు. కానీ తన కూతుర్ని చూసి చాలా రోజులైందని ఒక రోజు వెళ్దామని డిసైడ్ చేస్తుంది. సో తీరా మొదలు పెడుతుంది, నడుస్తుంది, పోతుంది. దారిలో దానికి ఒక ఎలుగు బంటి కనపడుతుంది. ఎలుగు బంటి ఏమంటదంటే, ముసలవ్వా నిన్ను తినేస్తాను అంటది. ముసలవ్వ ఏమంటది తెలుసా? పింకీ ఇంటికి వెళ్తాను పాల మిఠాయి, ఇదో మీరందరూ అనాలి. పింకీ ఇంటికి వెళ్తాను, పాల మిఠాయి తింటాను, లావై వస్తాను, అప్పుడు నువ్వు నన్ను తిను అనండి. పింకీ ఇంటికి వెళ్తాను, మళ్ళీ పింకీ ఇంటికి వెళ్తాను, పాల మిఠాయి తింటాను, లావై వస్తాను, అప్పుడు తిను అని వెళ్ళిపోతాడు. సో వెళ్తూ ఇంకా ఎటువంటి అంటే అంత భయపడదు. కానీ ఇక వెళ్తూ తనకు ఒక నక్క కనపడుతుంది. ఫాక్స్. నక్క కూడా ఇట్లా కుక్కల్లాగా భయం వేస్తుంది అనమాట. సో భయం వేస్తుంది. నక్క కూడా అడుగుతుంది, ఏ ముసలవ్వా నేను నిన్ను తినేస్తాను అంటది. అప్పుడు మళ్ళీ ఆ అవ్వ ఏమంటది? పింకీ ఇంటికి వెళ్తాను, పాల మిఠాయి తింటాను, వస్తాను, అప్పుడు మళ్ళీ అందరు గట్టిగా పింకీ ఇంటికి వెళ్తాను, అలా వెళ్తూ ఈసారి ఆ పువ్వు అంటే ఒక వైల్డ్ యానిమల్ కనిపిస్తుంది. ఏంటిది? టైగర్ అంటే ఇంకా భయం వేస్తుంది కదా. అప్పుడు ఆ ముసలవ్వకి భయం వేస్తుంది. అమ్మ భయపడుకుంటూ దగ్గర పోయి పిలుచుంటుంది. ఆ టైగర్ అంటది, ఏ అవ్వా నేను నిన్ను తినేస్తాను అంటది. అప్పుడు ఆ ముసలమ్మ తినకు, నేను
పింకీ ఇంటికి వెళ్తాను, పాల మిఠాయి తింటాను, రావై వస్తాను. వణుక్కుంటూ అంటది. మళ్ళీ ఒక్కసారి మీరు అందరు వణుక్కుంటూ అనండి. పింకీ ఇంటికి సరే వెళ్ళు అంటది. సరే తొందరగా రా వెళ్ళు అంటది. అప్పుడు వెళ్తూ అమ్మయ్య బ్రతికిపోయినా అనుకుంటది. వెళ్తూ 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 మళ్ళీ ఏం కనిపిస్తుంది? ఇంకా కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ కదా, అంటే రాజు కదా అడవికి, దాంతో ఇంకా భయం వేస్తుంది. అప్పుడు ఏ అబ్బా ఎక్కడికి వెళ్తున్నావు, ఆగు నేను నిన్ను తింటాను అంటది. అప్పుడు ఆ ముసలాం ఏమంటది? హ్యాపీగా అంటదా? ఏమన్నా హ్యాపీగా అంటదా? అనుకు రావాలి. మళ్ళీ చెప్పండి. వస్తాను అప్పుడు నన్ను తిను. పింకీ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోతుంది. వాళ్ళ కూతురు కూడా వాళ్ళ అమ్మని చూసి చాలా హ్యాపీ. ఎవరైనా మనం ఎప్పుడైనా మీ అమ్మమ్మ కానీ ఎవరైనా వస్తే ఇంటికి ఏం పెడతారు? మంచి మంచి ఫుడ్ పెడతారు కదా. సో ఆ ఫుడ్ తింటది. 3-4 days ఉంటది. ఉన్నాకంటది నేను ఇంకా మా ఇంటికి పోతా అంటది. కానీ భయం వేస్తుంటది. అరే నేను అడవిలో ఆ జంతువులకి చెప్పాను కదా నేను వస్తానని, లావేస్తానని. ఆ జంతువులు నా గురించి వెయిట్ చేస్తూ ఉంటాయి, నన్ను ఖచ్చితంగా తింటాయి అని భయం వేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? తన కూతురుని మార్కెట్కి వెళ్ళి ఒక పెద్ద కుండ కొనుక్కరమ్మంటది. ఓకే, ఈ పెద్ద కుండ ఎందుకమ్మా అని అర్థం కాదు. పింకీ తీసుకొస్తుంది పెద్ద కుండ తీసుకొచ్చినాక నెక్స్ట్ డే ఏం చేస్తుంది తెలుసా? ఆ అవ్వ ఈ కుండలో కూర్చుంటది. కూర్చొని పైనుంచి ఆ కుండని బట్టతో స్టిచ్ చేసేసేయమంటది. స్టిచ్ చేసేసమని ఈ కుండకి 2 holes పెట్టమంటది. 2 holes. ఎందుకు హోల్స్? చూడడానికి ఏ జంతువులు వస్తున్నాయి ఏం కథ అని చూడడానికి. టు లుక్ ఎట్ ద యానిమల్స్. ఇట్లా చూస్తూ ఉంటది లోపల నుంచి. ఓకే, సో అతను కూర్చున్న తర్వాత పింకీ చెప్తుంది, పింకీ ఇప్పుడు ఆ కుండని నీ కాల్తో తన్ను గట్టిగా అంటది. తంతే కుండ ఏమవుతుంది? ఇట్లా రోల్ 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 అయికుంటూ వెళ్ళిపోతుంది. అవునా? అట్లా రోల్ రోల్ అయితే ఆ లోపల కూర్చున్న అవ్వ ఏం చేస్తుంది తెలుసా? పాట పాడుతుంది. పద పద కుండ టుమ్మకటు, పద పద కుండ టుమ్మకటు. ఏం పడుతుంది? పద పద కుండ టుమ్మకటు, పద పద కుండ టుమ్మకటు, పద పద కుండ టుమ్మకటు, పద పద కుండ టుమ్మకటు, పద పద కుండ. ఇట్లా అనాలి అందరు. పద పద కుండ టుమ్మకటు, పద పద కుండ టుమ్మకటు, పద పద. మళ్ళీ అనండి. నేను అనండి, మీరు అనండి. అలా వెళ్తూ 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 ఫస్ట్ వచ్చిన యానిమల్ ఏంటిది? ఆ ఫస్ట్ యానిమల్ ఎలుగుబంటి అప్పుడు వెయిట్ చేసుకుంటూ ఉంటది. అప్పుడు ఆ కుండ నాకుతుంది. ఏ కుండ ఆగు,
నువ్వేమైనా ముసలవ్వని చూసావా అన్నాడు. అప్పుడు ఆ కుండలో నుంచి పాడుతుంది. ఏమని పాడుతుంది? పద పద కుండ టుమ్మకటు, పద పద కుండ టుమ్మకటు, పద పద కుండ టుమ్మకటు, ఎక్కడి అబ్బా టుమ్మకటు, పద పద కుండ పద కుండ టుమ్మకటు, పద పద ఎక్కడి అబ్బా టుమ్మకటు, పద పద టుమ్మకటు, ఎక్కడి అబ్బా అదే మా మ్యామ్ చెప్పింది విన్నారు. అశ్విని పాడాలమ్మా నువ్వు చెప్పు. పద పద కుండ అలా రోల్ చేస్తూ కంటిన్యూస్ గా పాట పాడు. పద పద కుండ పద పద కుండ అన్నక్క కనిపిస్తుంది. నక్క అడుగుతుంది, కుండ ఆగు, ముసలమ్మని చూసావా అని అడుగుతుంది. అప్పుడు ఏం చెప్తుంది? ఆ లోపల నుంచి ఎవరు పాడతారు? ఏమని పాడతారు? పద పద కుండ టుండకటు పద పద కుండ టుండకటు పద కుండ టుమ్మకటు, ఎక్కడి అబ్బా టుమ్మకటు, ఎక్కడి అబ్బా టుమ్మకటు. అలా వెళ్ళిపోయి అమ్మయ్య ఈ రెండు యానిమల్స్ తో బ్రతికిపోయా అనుకుంటది. అప్పుడు కనపడుతుంది మనకి ఏంటిది? లయన్ టైగర్ టైగర్ కనపడుతుంది. టైగర్ కూడా అడుగుతుంది, గంభీరంగా అడుగుతుంది టైగర్, ఏ ముసలవ్వా, ముసలవ్వ ఉందా అలా? అది ఏ కుండ, ముసలవ్వని చూసావా అని అడుగుతుంది. అప్పుడు ఆ కుండ ఏమంటది? చూడలేదు. చూడలేదా? ఏమంటది? పద పద కుండ ఎక్కడి అబ్బా టుమ్మకటు, పద పద కుండ ఎక్కడి అబ్బా టుమ్మకటు. అలా అట్లానే వెళ్తూ ఉంటది పద కానీ లోపల లప్టాప్ అని భయం వేస్తుంటది. ఎందుకు భయం? ఎందుకంటే కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్, అడవికి మహారాజు వెయిట్ చేస్తూ ఉంటాడు కదా, తనతో కాపాడుకోవడం చాలా కష్టం అనుకుంటది. అప్పుడు కనపడుతుంది, అది ఏం కనపడుతుంది? లయన్ సింహం కనిపిస్తుంది. సింహం ఎట్లా అడుగుతుంది? ఇప్పుడు చెప్పండి, ఎట్లా అడుగుతుంది? ముసలవ్వని చూసావా అన్నాడు. అప్పుడు ఆ ముసలవ్వ ఏమంటది? అంటదా? భయం లేకుండా అంటదా? భయం లేకుండా అంటదా? ఉడుకుతుంది లోపల కూర్చొని పద పద కుండ ఎక్కడి అబ్బా టుమ్మకటు, పద పద కుండ ఎక్కడి అబ్బా టుమ్మకటు అనుకుంటూ కాడుతుంది. అప్పుడు ఆ లయన్ ఏమో చాలా తెలివైంది. ఆ లయన్ తెలిసిపోతుంది. ఆ లయన్ ఓ ఇంట్లో కూర్చుందా, కుండలో కూర్చుందా అని ఏం చేస్తుంది తెలుసా? మెల్లిగా ఆ కుండ వైపు కూర్చుంది. ఆ ముసలవ్వ భయపడుతుంటది, అని భయపడుతుంటది. మెల్లిగా ముందుకెళ్తుంది. తన కాళ్ళు ఉంటాయి కదా, తన కాళ్ళు పాస్ అంటారు, అవునా? దాంతో టాప్ మని కుండని కొడుతుంది. ఆ కుండ ఏమైతుంది? పగిలిపోయినాక ఎవరెళ్తారు అందులో నుంచి? అమ్మ బయటికి రాగానే అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. అవ్వకి పరిగెత్తనికి రాదు, భయంగా ఉంటది. భయం వేసినప్పుడు పరిగెత్తడానికి వస్తుందా? ఏం చేయాలో అర్థం కాదు. ఆ లయన్ ఏమో ముందుకు వస్తుంటది, మెల్లగా ముందుకు వస్తుంటది. అప్పుడు ఆ అవ్వ ఏం చేస్తుంది అంటే ఐడియా వస్తుందా? ఆ అవ్వకి ఎంత తెలివి చూడండి, మళ్ళీ ఐడియా వస్తుంది.
ఏం చేస్తుంది, అడవిలో కింద మట్టి ఉంటది కదా మన్ను, అవునా, అది తీసుకొని ఇలా గుప్పడంతా పట్టుకొని ఆ లయన్ కళ్ళల్లో కొట్టేస్తుంది. లయన్ మనం కళ్ళల్లో మట్టి పడితే ఏమైతుంది, మంటలు వేస్తుంది. మనం ఇలా రబ్ చేసుకుంటూ ఉంటాం, అవునా, అప్పుడు ఆ లయన్ ఇట్లా ఇట్లా రబ్ చేసుకుంటూ పెయిన్ పెయిన్ అని రబ్ చేసుకుంటూ ఉంటది. అంతలోపు ఆ ముసలవ్వ అక్కడి నుంచి పారిపోతుంది. ఎలా ఉంది స్టోరీ? చాలా బాగుంది మ్యామ్. సో ఇక్కడ ఏం నేర్చుకున్నారు మరి ఆ స్టోరీ వల్ల ఏం నేర్చుకున్నారు చెప్పండి? ఎప్పుడు తెలివిగా ఉండాలి మ్యామ్. ఎప్పుడు తెలివిగా ఉండాలి. వెరీ గుడ్, తెలివిగా ఉండాలి. మనకు ఎన్నో సమస్యలు వస్తాయి మనకు, అవునా. అది ఆ అవ్వ తన కూతురింటికి వెళ్ళాలంటే పెద్ద సమస్యనే, అవునా. హలో, పాల మిఠాయిలు తిని పొట్టిగా నేను వస్తా తిను, పొట్టి కాదు, లావుగా లావుగా పింకీ వాళ్ళ ఇంటికి వెళ్ళి లావుగా వస్తా అప్పుడు నూనె తిను. 2 times తన తెలివిని ఉపయోగిస్తుంది అవ్వ. ఫస్ట్ టైం ఏమో పింకీ వాళ్ళ ఇంటికి వెళ్తా చెప్తాది నేను లావ్ అయ్యేస్తా, అప్పుడు లావ్ అయితే పెద్దగా అవుతుంది కదా, ఫుడ్ దొరుకుతుందని లావ్ అయ్యి వస్తే అని వినేస్తుంది, అవునా. సెకండ్ టైం ఏం తెలివి ఉపయోగిస్తుంది, 3 times తెలివి ఉపయోగిస్తుంది. కుండ, సెకండ్ టైం కుండలు కూర్చుంటా. థర్డ్ టైం ఏం తెలివి ఉపయోగిస్తుంది, సో చూసావా, భయపడితే ఏ పనులు అవ్వవు. భయపడకుండా మన తెలివితేటలు ఉపయోగించి పని చేయాలి. మనం మన ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటది. ఇప్పుడు చాలా సార్లు మనం వెతుక్కోవాలి. భయపడితే ఇంకా భయం 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 అనిపిస్తుంది. మనం వెతుక్కున్నాము, సరిగ్గా ఆలోచించాము, మన మైండ్ బాగా పనిచేస్తుంది, మనము మనకు మంచి ఐడియాస్ వస్తాయి, మనకు ఆ సొల్యూషన్స్ దొరుకుతాయి. ఓకే, మరి కథ నచ్చింది కదా అందరికి? ఎస్ మ్యామ్, నచ్చింది మ్యామ్. ఇప్పుడు ఎన్ని డేస్ అయ్యింది మీరు ఈ బాలమిత్ర ప్రోగ్రామ్ కి రావడం చెప్పండి? 21 days అయింది కదా. మరి నేను ఇన్ని రోజులు లేను, నేనేమో బిజీగా ఉన్నాను, నేనేం అన్ని మిస్ అయిపోయాను నేను. మరి నాకు ఇప్పుడు మీరు నాకు చెప్తారు ఏమేం చేశారు అని, అప్పుడు నేను అనుకుంటాను అరే ఇవన్నీ నేర్చుకున్నారు కదా అని నాకు కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది. సో నాకు చెప్పండి, మీకు అన్నిటికన్నా నచ్చిన ప్రోగ్రామ్ ఏంటిది బాలమిత్రలో? డాన్స్ మ్యామ్, స్టోరీ. డాన్స్ చేశారా? డాన్స్ అండ్ స్టోరీ. అన్ని నచ్చాయి. అన్ని నచ్చాయా? డాన్స్ చేశాను నేను, డాన్స్ ని స్టోరీ మ్యామ్. ఏం స్టోరీ? ఫైర్లెస్ కుకింగ్ కూడా చేసాము. ఏం ఫైర్లెస్ ఏముండారబ్బా? మేము సలాడ్ చేసాము. సాలడ్స్ చేశారు, నేను అన్ని మిస్ అయిపోయాను. మీరు కొంచెం స్టోరీ టైం నచ్చింది మ్యామ్. స్టోరీ టైం నచ్చింది. ఒక్కొక్కరి తర్వాత ఒకటి చెప్దాం, ఓకే? ఇలా గుంపులో కాకుండా ఒక్కరి తర్వాత సరేనా? ఓకే, నేను అడుగుతాను. హర్షిని, అందరు మ్యూట్ చేసుకోండి, మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేసుకోండి. హర్షిని, నీకేం నచ్చిందమ్మా? డాన్స్ అండ్ స్టోరీ టైం. డాన్స్ చేసావా నువ్వు? వావ్, ఏం డాన్స్ చేసావు? కాలా గజ్మాక్ మ్యామ్, కోలాటం మ్యామ్. ఒక్క నిమిషం ఉండండి, వాళ్ళు కూడా పిన్ చేస్తున్నారా మీరు? వాళ్ళు పిన్ చేస్తా ఉండండి. నేనంతా మిస్ అయిపోయానే. ఒక్క నిమిషం ఉండండి, హర్షిని పిన్ చేస్తా. హర్షిని, వన్ సెకండ్. మీతో రేవంత్ సాయితో మాట్లాడండి. రేవంత్ ఉన్నావా? రేవంత్ అన్మ్యూట్ చేసుకోమా. ఏం మాట్లాడావు నువ్వు?
అవ్వ ఏంటంటే ఆలోచనతో నీకు 3 రోజులు అయ్యింది, ఇంకా వెళ్ళలేదు. నేను అవ్వ ఏమన్నంటే నేను మా కోడలింటికి వెళ్ళి చెల్లింటికి వెళ్తే పాల ఉండ తిని లావుగా అయ్యి అప్పుడు నువ్వు నన్ను తినేద్దిగని అంది మేడం. అప్పుడు కుండల దగ్గరికి వెళ్ళి పెద్ద గుండ కొనుక్కుని ఆ కుండలకు దూరింది మ్యామ్. అప్పుడు కుండ కన్నమన్న మ్యామ్. జంతువులు ఏం చెప్పిందంటే పాట పాడతా కుండలోంచి వెళ్తుంటే బ్లడ్ వచ్చింది. రేవంత్ ఏం పాట పాడింది? పద పద చెప్పు. పదకొండా చాలా బాగా చెప్పావు. వెరీ గుడ్ రేవంత్. ఈ స్టోరీ నచ్చిందని నాకు అర్థమైంది. మరి ఈ ఒక్క స్టోరీ అయినా ఇంకా చాలా 21 days నుంచి నువ్వు ఉన్నావు కదా, ఇంకేమేమి నచ్చాయి నీకు రేవంత్ అందులో? ఉమా అండ్ ఫ్యామిలీ నచ్చింది మేడం. దోసడ బియ్యం స్టోరీ నచ్చింది మ్యామ్. దోసడ్ బియ్యం స్టోరీ నచ్చిందా? వావ్. మీకు అందరికి నచ్చిందా పిల్లలు మిగతా వాళ్ళు? ఓకే. మరి రేవంత్ స్టోరీ అక్కడ వేరే యాక్టివిటీస్ ఏం నచ్చాయి రేవంత్ నీకు? డాన్స్, డ్రాయింగ్, ఇంకోటేమో అయ్యే నచ్చినాయి మ్యామ్. ఓకే, వెరీ గుడ్ రేవంత్. గుడ్, థ్యాంక్ యూ. సరియు మ్యామ్, ఆ నాకు జాయ్ గివింగ్ యాక్టివిటీస్ అండ్ రైట్ థింకింగ్, రాంగ్ థింకింగ్, డాన్స్ మ్యామ్. ఏం నచ్చింది? జాయ్ గివింగ్ యాక్టివిటీ నచ్చింది, రైట్ థింకింగ్, రాంగ్ థింకింగ్. ఓకే. ఏం నేర్చుకున్నావు నువ్వు అందులో? మ్యామ్, రైట్ థింకింగ్, రాంగ్ థింకింగ్ ఇంకా చాలా నేర్చుకున్నాం దాంట్లో నుంచి. ఏమన్నా రాసావా మరి? ఏం రాసావు? రైట్ థింకింగ్ అంటే ఎప్పుడు మేము అందరితో కొట్లాడుతూ ఉండకూడదు అన్నట్టు అట్లా. ఓకే, మంచి మంచి మోరల్స్ నేర్చుకున్నావా? ఓకే సరే, వెరీ గుడ్. యశ్వంత్, నువ్వేం నేర్చుకున్నావు? నీకేం నచ్చింది? మ్యామ్, స్టోరీస్ అండ్ జాయ్ గివింగ్ యాక్టివిటీస్. స్టోరీస్ ఇంకా జాయ్ గివింగ్ యాక్టివిటీలో ఏమేం చేశారు మీరు? మ్యామ్, వాటర్ ఫాల్ ఇంకా డాన్స్ కూడా చేశాం మ్యామ్. ఓకే, వెరీ గుడ్. మరి తరుణి, నీకేం నచ్చిందమ్మా? మ్యామ్, నాకు గీత మ్యామ్ చెప్పే స్టోరీస్, సేవిత మ్యామ్ చూపించే ఎక్స్ప్రెషన్స్, శృతి మ్యామ్ చేసే డాన్స్ అండ్ రజిత మ్యామ్ చెప్పే ఎక్స్ప్లెనేషన్ అండ్ యాక్టివిటీస్ నాకు అన్ని నచ్చుతాయి మ్యామ్. దాంట్లో స్టోరీ అండ్ రిడిల్ చాలా ఇష్టం మ్యామ్. ఓకే, రిడిల్స్ నేర్చుకున్నావా చాలా? ఎస్ మ్యామ్. మరి ఇప్పుడు చూడు తరుణి, నువ్వు స్కూల్ కి వెళ్ళాక అందరు ఫ్రెండ్స్ నువ్వు రిడిల్స్ అడిగావనుకో, అందరు ఫ్రెండ్స్ కన్నా నువ్వే తెలివైన దానివి అనుకుంటారు అందరు కదా. ఓకే, రిష్విక, నువ్వేం నేర్చుకున్నావమ్మా? నీకేం నచ్చింది? నాకేం నచ్చిందంటే స్టోరీస్ ఇంకా జాయ్ గివింగ్ యాక్టివిటీస్, డ్రాయింగ్ నచ్చింది. ఓకే, శ్రేష్ఠ. మ్యామ్, నాకు అన్ని యాక్టివిటీస్ నచ్చాయి. అన్ని యాక్టివిటీస్ అంటే చాలా చాలా నచ్చింది ఏంటిది అందులో? థ్యాంక్స్ గివింగ్ నచ్చిందా? థ్యాంక్స్ నచ్చిందా?
సారీ డాన్స్ నచ్చిందా? ఓకే, అందరు డాన్సర్స్ అయిపోయారు అయితే ఇక్కడ. మరి ఇక్కడ వర్చస్విని ఉంది, వర్చస్వినికి ఏం నచ్చింది? మ్యామ్ డాన్స్ స్టోరీ మ్యామ్. డాన్సింగ్ స్టోరీ. సో ఇప్పుడు మీరు ఇన్ని స్టోరీస్ విన్నారు కదా, 21 days నుంచి 21 స్టోరీస్ విన్నారు. ప్రతి ఒక్క స్టోరీలో ఒక మారల్ ఉండింది, అవునా? మనం మంచి విషయాలు నేర్చుకున్నాం. అవన్నీ మనకు చాలా చాలా మన లైఫ్ లో కూడా ఉపయోగించుకోవాలి ఆ స్టోరీస్ ని. తర్వాత మ్యాజిక్ గార్డెనా? ఓకే, సో ఆ స్టోరీ అట్లానే 21 days సమ్మర్ క్యాంప్ లోనే స్టోరీస్ వినాలి అని లేదు. యూ కెన్ స్టార్ట్ రీడింగ్ బుక్స్. మీరు అందరూ బుక్స్ చదివినారనుకో, బుక్స్ లో బోలెడన్ని కథలు ఉంటాయి. మీకు చదవడానికి రాకపోతే అమ్మనో నాన్ననో చదివి వినిపించమంటే మీకు ఎన్నో మోరల్స్ నేర్చుకుంటారు మీరు. సో రీడింగ్ అనేది చాలా చాలా మంచి హ్యాబిట్. స్టోరీ వినడం అనేది చాలా చాలా మంచి యాక్టివిటీ. చెయ్యండి ఆ యాక్టివిటీ. నేను ఇంకెవరితో మాట్లాడలేదు. అనికేత్, అనికేత్ రేవంత్ చెప్పు. మ్యామ్ సాయి సాత్విక. సాయి సాత్విక నువ్వు చెప్తావా? సరే చెప్పు. and do not disturb others safely. రేవంత్ సార్ ఈయన ఒకటేసారి చెప్పాలి, ఊరికి మొదలు డిస్టర్బ్ చేయకు నాన్న. ఒకటేసారి చెప్పేసేయి అన్ని, నీకు ఏమేమి నచ్చిన అన్ని ఒకసారి చెప్పేసి నేను పిన్ చేస్తా. అన్ని చెప్పేసి ఒకసారి, మళ్ళీ మధ్య మధ్యలో మ్యూట్ చేసేసుకో. ఓకేనా? అందరు చెప్పాలి కదా. నీకేమేమి నచ్చిన అన్ని ఒకసారి చెప్పేసి వెళ్ళి ఇంకా నువ్వు ఒకసారి చెప్పు. ఇప్పుడు చెప్పేసి అన్ని, ఇంకా మేడం చెప్పేసి అన్ని చెప్పేసి. రేవంత్ చెప్పమ్మా, ఇంకా ఏం నచ్చాయి? మ్యాజిక్ గార్డెన్ అన్నావు అంతేనా? ఓకే సరే. ఇంకోటి ఏంటిది? కలర్ఫుల్ గార్డెన్ కూడా నచ్చింది. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మనం వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. రేవంత్ ఇంకా నేను మ్యూట్ చేసుకున్నా, ఇంకా మళ్ళీ మాట్లాడు, క్లాస్ లో మాట్లాడు. మనం మీ ఫ్రెండ్స్ అడగొద్దా? అడుగుదామా? ఫ్రెండ్స్ అడుగుదామా? నేను చెప్పొచ్చా? చెప్పమా, చెప్పు సాత్విక. మ్యామ్ నాకు స్టోరీస్ లో కలర్లెస్ టైగర్ ఇంకా మదర్స్ డే స్టోరీ నచ్చింది మ్యామ్. వావ్, ఆ స్టోరీలో ఏం నేర్చుకున్నావు? ఫ్రీడమ్ గివ్స్ us హ్యాపీనెస్. కలర్లెస్ టైగర్ మ్యామ్. ఓకే, కలర్లెస్ టైగర్ లో. ఓ నైస్. మరి ఇంకొక స్టోరీ ఏదో అన్నావు? మదర్స్ డే మ్యామ్. మదర్స్ డే లో ఏం నేర్చుకున్నావు? నేనేం నేర్చుకున్నానంటే ఎప్పుడు ఒకళ్ళని చూసి ఫీల్ అవ్వకూడదు. మదర్స్ అందరూ ఒకళ్ళే మ్యామ్. సో మదర్స్ లవ్ ఇస్ ద బెస్ట్ లవ్. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్. అందరూ మదర్స్ ఒకేలాగా లవ్ చేస్తారు అనేది నేర్చుకున్నాం. ఇస్ ఇట్? yes ma'am. మోక్షజ్ఞ, నాకు దాంట్లో అన్ని యాక్టివిటీస్ అన్ని స్టోరీస్ నచ్చాయి మ్యామ్. అన్ని యాక్టివిటీస్ నచ్చేసాయా? చాలా చాలా నచ్చింది ఏంటిది? డాన్సా? అర్థం కాలేదమ్మా. అన్ని బాగున్నాయా? ఓకే, వెరీ గుడ్. మరి చాలా బెస్ట్ గా అంటే నేను ఇది నేర్చుకున్నాను, నేను ఇంకా ఇది ఫాలో అవుతాను అనుకున్నది ఏంటిది? రీడింగా? రిడిల్సా? రిడిల్సా? సో ఇంకా రిడిల్స్ చదువుతావా? ఓకే, వెరీ గుడ్. ఇంకెవరితో మాట్లాడలేదు నేను ఇక్కడ. మ్యామ్ నేను మాట్లాడొచ్చా మ్యామ్? మాట్లాడొచ్చు ఝాన్సీ, మాట్లాడు, చెప్పు నీకేం నచ్చాయి? నాకు స్టోరీస్ అండ్ హోమ్ యాక్టివిటీస్ అన్ని నచ్చాయి మ్యామ్. ఓ, హోమ్ యాక్టివిటీస్ కూడా చేశారా మీరు? హోమ్ యాక్టివిటీస్ లో ఏం యాక్టివిటీస్ చేశారు?
శాండ్ టైగర్ మ్యామ్. ఓ శాండ్ తో టైగర్, కాటన్ తో టోటైస్ చేసాం మ్యామ్. సో క్రాఫ్ట్ యాక్టివిటీస్ చేశారా? ఎస్ మ్యామ్. ఓకే అండ్ నైస్. మదర్ కార్డ్ కూడా చేసాం మ్యామ్ మదర్స్ డే రోజు. మదర్స్ డే, వావ్, మదర్స్ డే కి గిఫ్ట్ ఇచ్చారా అమ్మకి? ఎస్ మ్యామ్. ఓ నైస్ నైస్ నైస్. మరి అమ్మకి ఎట్లా అనిపించింది? మమ్మీకి బాగానే అనిపించింది మ్యామ్. హ్యాపీ అయ్యారా? మ్యామ్. ఓకే వెరీ గుడ్. సో యు ఆర్ గోయింగ్ టు కంటిన్యూ దిస్. ఇది కంటిన్యూ చేస్తావా ఇట్లానే? నాకు ఫస్ట్ లో డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం మ్యామ్. డ్రాయింగ్ అండ్ డాన్స్. బాలమిత్ర చేరినాక హ్యాపీగా ఉంది మ్యామ్. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇంకా కావ్య మాట్లాడలేదమ్మా. కావ్య మ్యామ్ మేము చెప్పమ్మా. చేసిన చూపిమా మ్యామ్. చూపెడతారా? సో అందరు ఏం చేయాలంటే అందరు ఒకేసారి ఏదైతే చూపెట్టాలనుకుంటున్నారో ఇలా చూపెట్టండి అందరు ఒకటేసారి. ఓకే మేము ఫోటో తీస్తాం. చలో స్టార్ట్. అందరు పెట్టండి ఒకటేసారి. రాధిక టేక్ ఫోటోగ్రాఫ్. ఓకే మీ యాక్టివిటీస్ పెట్టండి. కావ్య, యశ్వంత్, సరియు అందరు పెట్టండి. వరుణవి కలర్ఫుల్ యాక్టివిటీస్ కనపడుతున్నాయి నాకు. సరియు, తరణి, హర్షిని, వరుణవి, యశ్వంత్ పెట్టండి అమ్మా, పెట్టండి, మనం ఫోటో తీసేసుకుందాం. పెట్టండి ఫోటో తీద్దాం అందరివి. మోక్షజ్ఞ మా దగ్గర ఇప్పుడు యాక్టివిటీస్ లేవు. మీ దగ్గర ఏ యాక్టివిటీ లేదా ఇప్పుడు? డ్రాయింగ్ చేసిన ఏం లేవా? సరే సరే, ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళు పెట్టండి. పెట్టండి పెట్టండి. యశ్వంత్ నువ్వు పెట్టట్లేదు మా? మ్యామ్ శాండ్ టైగర్ మ్యామ్. మ్యామ్ మేము ఊరికి వచ్చాము, మా దగ్గర ఓకే ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం. ఓకే నో ప్రాబ్లం. ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళు పెట్టండి. మోక్షజ్ఞ నీ దగ్గర కావ్య, లేదా? నువ్వు పెట్టమా? కావ్య పెట్టరా. ఏముంది నీ దగ్గర? ఏదో వెతుకుతున్నావు, పెట్టు. ఓకే రాధిక తీసేయండి. మ్యామ్ అండ్ ఓకే తీసాను తీసాను. మరి అందరికి చాలా చాలా థ్యాంక్ యూ. చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఇలానే మీరు లైఫ్ లో అన్ని ప్లేసెస్ లో, స్కూల్లో ఎక్కడికి వెళ్తే అక్కడ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారనుకోండి, యూ విల్ బికమ్ మంచిగా లైఫ్ లో పైకి వెళ్తారు. మేము స్టోరీస్ కూడా చెప్పాము. స్టోరీస్ కూడా చెప్పారా? వావ్. సో స్టోరీ టెల్లర్ అయిపోయారు మీరు. సో భయపడకుండా స్కూల్లో కూడా చెప్పాలి, కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలి. మరి దాంట్లో ఓకే ఓకే మరి ఓకే మరి నేను ఇంకా థ్యాంక్ యూ. నేను ఇంకా సెలవు